నమస్తే అండి. నేను మీ అమలాని. యామ్లాగ్స్కి స్వాగతం. సులభంగా, రుచికరంగా, ఆరోగ్యంగా ఉండే క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. క్యారెట్లు బాగా కడిగి దానికి తొక్క తీసి తురుముకునేటప్పుడు వేళ్ళు తుగిపోకుండా నాన్ వెజ్ చేయకుండా వెజ్ తోటే తురుముకోండి. నాకు ఇంత తురుము వచ్చింది. అది ఒక కప్పు అయింది. అది పక్కన పెట్టుకోండి. ఒక మూకుడులో 2 స్పూన్లు నెయ్యి వేసి, మనకు ఎంత కావాలో జీడిపప్పు కావలసినంత, మీకు ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకొని వేయించుకోండి. అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఆ నెయ్యిలోనే కావాలంటే ఇంకా నెయ్యి వేసుకొని ఒక కప్పు, నాకు ఒక కప్పు అయ్యింది తురుము, అది వేసుకొని ఆ మూకుల్లోనే వేయించుకోండి. తడిపోయినంత వరకు వేపి ఓపిక్గా ఒక 5-10 నిమిషాలు వేయించుకోండి. అలా తడిపోయినంత వరకు. నాకు నెయ్యి సరిపోలేదు అనిపించింది, అందుకు ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ముందు ఏం వేసుకోలేదు కదా, జీడిపప్పులు వేయించిన దాంట్లో నుంచే ఈ తురుము వేసుకున్నాను. అందుకు ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇది మా ఇంట్లో చేసిన నెయ్యి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం నెయ్యి వేసాను కదా, ఇప్పుడే కొంచెం ఆగనివ్వాలండి. ఇప్పుడు ఒక పావు లీటర్ పాలు అందులో వేసుకొని అది బాగా ఉడికించుకోవాలి. కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, సరిపోతాయండి. ఇంత ఉడికాక కప్పుకు తురుము తీసుకున్నాం కదండి, ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకుందాం. అది బాగా తీయగా ఉంటుంది. కావాలంటే ఇంకొందరు తగ్గించుకోండి, మాకు బాగా తీపి కావాలి. ఇట్లా 5 నిమిషాలు ఇలా ఉడికించి పాలల్లో ఇలా కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి అంతాను. హాఫ్ కప్ పంచదార వేసుకొని కలుపుకుంటూ పాకం వచ్చే వరకు చూసుకోండి. అందులోనే యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. యాలకులు పంచదార కలిపి మిక్సీ కొట్టాను. మామూలుగా ఉంటే మామూలుగా వేసుకోండి, ఏం పర్వాలేదు. యాలకులు ఉంటే ఒక 5 యాలకులు కొట్టి వేసుకోండి. తీగపాగా వచ్చాక మనం వేయించుకొని పక్కన పెట్టుకుని జీడిపప్పులు ఉన్నాయి కదండి, అవి తీసి తీగపాకం వస్తుంది, ఇంకా ఆపేసుకోవచ్చు మనం. అలా జీడిపప్పులు వేసేసుకోవటమేనండి. వేసుకొని సర్వ్ చేసేసుకోవటం.